దర్శనం. మీరంతా సంతోషంగా ఉన్నారా? మీరెంతో దీవించబడాలని మరణాత దర్శనం కార్యక్రమాలను మీకు అందజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినవి. దీనివల్ల జీవనం పొందేవాళ్ళు ఎవరు లేరు మాలో. ఉచితంగా ఈ సేవలు అందించాలని, తద్వారా తెలుగు ప్రజలైనటువంటి మన స్వజాతీయులైనటువంటి వారిలో నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపార చేయాలనే కృషిలో భాగమే ఈ మరణాత దర్శనం. అయితే మీరు మరణాత ఫ్యామిలీలో చేరారా సభ్యులుగా? చేరితే మీరు కూడా ఈ కుటుంబ సభ్యులు అవుతారు. ఏం చేయాలండి మేము ఈ కుటుంబంలో చేరిన తర్వాత అనంటే, మీ కుటుంబీకుల పేర్లు పంపించండి. తద్వారా మీ కొరకు ఎప్పుడూ నిరంతరం ప్రార్థన జరుగుతుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు విజయవాడలో ఉన్న మా ప్రార్థనా కుటీరంలో ప్రార్థనా బృందాలు ప్రార్థన చేస్తాయి. ఇలా మరణాత టీవీ ఫ్యామిలీలో చేరి తమ కుటుంబీకుల పేర్లన్నీ ఇచ్చి సంవత్సరానికి అయితే ఒకమారు కానీ లేదా అంచెలంచెలుగా కానీ ప్రతి సంవత్సరం 1000 రూపాయల చొప్పున విరాళం గనక ఈ కుటుంబ సభ్యులు సమర్పిస్తే వారి కొరకు నిరంతరం అక్కడ ప్రార్థన జరుగుతుంది. మీ కొరకు ఒక ఫైలు ఓపెన్ చేసి ప్రార్థించే బృందాలకు అందజేస్తారు. తద్వారా అనేక లక్షల మందికి మీరును ఈ సువార్తను అందించడంలో భాగస్థులవుతారు. మీరెంతో దీవించబడుతున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. మీరు ఈ టీవీ ఫ్యామిలీలో చేరి మీరు అందించే ఆ సంవత్సరిక విరాళం ద్వారా ఎంతో గొప్ప సేవ చేయడానికి దోహదపడతారు. అందుకై మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఈ కుటుంబంలో చేరాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. 4000 మంది సభ్యులు గనక ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా కానీ లేదా ఒక్కసారే కానీ సంవత్సరానికి ఒక్కమారే కానీ 1000 రూపాయల చొప్పున విరాళం ఇస్తే టీవీ ఛానల్స్ ద్వారా మేము అందించే ఈ కార్యక్రమాలు ఖర్చులన్నీ కూడా భరించడానికి ఎంతో దోహదపడుతుందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలామంది తమ విరాళాలు పంపుతున్నారు. అటు వారిని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ఇకపోతే మనం రోమాపత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం. ఈరోజు మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. సంఘములో ఉన్న విశ్వాసులు వాళ్ళ వాళ్ళ బాధ్యతలను ఎలా నిర్వహించాలో ఇక్కడ చెప్పబడ్డాయి. కొన్ని ప్రత్యేకమైన కృపావరములను ఒక 7 ఇక్కడ లిస్టు చేసి పెట్టాడు అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. మొదటిది ఏమిటయ్యా అంటే ప్రవచన వరం. ప్రవచన వరం అంటే చాలామంది అభిప్రాయం ఏమిటంటే గత కాలంలో జరిగిన సంగతులను కానీ లేదా భవిష్యత్తులో జరగవలసిన సంగతులు కానీ చెప్పడమే ప్రవచన వరం అని. గత కాలంలో సంభవాలు కానీ రాబోతున్న కాలంలో జరిగే సంభవాలను గురించి కానీ చెప్పగలిగిన వాళ్ళే ప్రవచన వరం కలిగిన వాళ్ళని భావిస్తారు చాలామంది. అది నిజమైనప్పటికీ అది సగమే నిజమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటయ్యా అంటే భూత భవిష్యత్ కాలముల యందున్న సంగతులను సంఘములోనున్న వారికి ప్రవచన వరం కలిగిన వారు వ్యక్తం చేయడం సరిపోదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకయ్యా అంటే వర్తమాన కాలంలో జరుగుతున్న సంగతులను కూడా బహిర్గతం చేసేవారు కావాలి. మరొక మాటలో చెప్తే భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు జరుగుతున్న సంభవాలను ప్రజలకు ప్రవచన వరము కలిగినటువంటి వారు బహిర్గతం చేయవలె. దానికి మరో మాటలో చెప్తే ప్రవచన వరం అంటే సువార్తను ప్రకటించడం, అంటే ప్రసంగించడం, అంటే దేవుని వాక్యమును ఆధారము చేసుకుని అందులో పొందుపరచబడినటువంటి దేవుని యొక్క చిత్తమును బట్టబయలు చేసే, ప్రకటన చేసే, సందేశములు ఇచ్చే విధం కూడా ప్రవచన వరములో ఒక శ్రేష్ఠ భాగం. భూత భవిష్యత్ కాలముల యందు జరగవలసిన సంగతులను చెప్పడం ప్రవచన వరములో ఎంత శ్రేష్ఠ భాగమో, వర్తమాన కాలంలో జరుగుతున్న సంగతులను దేవుని వాక్యమును ఆధారం చేసుకుని అందున్న సందేశములను అందియడం కూడా ప్రవచన వరమే. అందుచేత
మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగిన వారై ఉండాలి. ఈ కాలంలో చాలామంది సేవకులను నేను గమనిస్తున్నాను, సేవకురాంటని వాళ్ళు ఒక గురువు దగ్గర తర్ఫీదు పొందిన వారు కాదు. వాళ్ళు ఒక వేద పాఠశాలకు, ఒక బైబిల్ స్కూల్కో వెళ్ళి క్రమబద్ధమైన రీతిలో సువార్తను, ఉపదేశ క్రమమును నేర్చుకున్నవారు కాదు. అందరూ బోధకులై సంఘాలు నడిపించేవాళ్ళే. ఓ 10 మందినో 20 మందినో 50-30 మందినో 40-50 మందినో పోగు చేసుకోవడం, దేవుడిచ్చిన ఏ స్వస్థత వరమునో ఆధారం చేసుకుని, ఏ ప్రవచన వరమునో ఆధారం చేసుకుని ఒక సంఘం పెట్టుకోవడమును, దానిలో ఉపదేశ క్రమం తెలియకుండా వ్యవహరించడం, కలిపి చెరిపే ఉపదేశాలు చెప్పడం అనే ధోరణి ఈ క్రైస్తవ సేవలో సంఘాల్లో చాలా అధికంగా నేను గమనిస్తూ ఉన్నాను. 42 సంవత్సరాల నాడు రక్షించబడిన వాడినై 40 సంవత్సరాలుగా ఈ సేవలో ఉన్న నేను ఈ సేవలో సంఘాల్లో జరుగుతున్నటువంటి ఉపదేశ క్రమం వల్ల ఎంతో కలత, కలవరం, కలిపి చెరిపడి బోధల విధానం నేను గమనిస్తూ నేను మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులారా, సంఘ నాయకులారా, సేవకులారా, విశ్వాసులారా, మీ సంఘంలో తర్ఫీదు పొందిన, ఏది ఒక గురువు దగ్గర ఉపదేశం పొందిన, ఒక వేద పాఠశాల కానీ బైబిల్ స్కూల్లో కానీ సిస్టమేటిక్గా ఉపదేశ క్రమమును నేర్చుకుని క్రీస్తు ప్రభును వ్యక్తిగత అనుభవంలో తెలుసుకున్నవారు, అనుభవించిన వారు ఈ ఉపదేశ క్రమమును నేర్చుకుని వస్తే అప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఉపదేశం వల్ల సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. ఎంతసేపు స్వస్థతలకే ప్రాధాన్యతనిచ్చి ఉపదేశ క్రమమును చెప్పకపోతే ఈ స్వస్థతల కొరకు వెర్రి వెంగళపల్లా పరిగెత్తే వెర్రి వాళ్ళ సంఖ్య ఈ క్రైస్తవ సభలు, సమావేశాలు, సంఘాల్లో అధికమైపోతుంది. భౌతికమైన అవసరతల కొరకైన ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఏమండి, స్వస్థతల కొరకు ప్రార్థన చేయడం తప్పంటారా అంటే కాదు. స్వస్థతల కొరకు ప్రార్థన చేయించుకోవడం తప్పంటారా అంటే కాదు, కానేరదు. మేము కూడా అదే పరిచర్య చేస్తున్నాం. కానీ కేవలము స్వస్థతలకే ప్రాధాన్యతనిచ్చి, భౌతికమైన అవసరాలకే ప్రాధాన్యతనిచ్చి, ఆధ్యాత్మిక సూత్రాలను మన క్యారెక్టర్ను కట్టుకునే దైవరూపంలోకి మార్చే క్రీస్తును పోలిన ప్రవర్తన నియమావళిని మనకు అలవర్చేటటువంటి ఈ దేవుని వాక్యోపదేశం ఉందే, సద్దోపదేశం, దీన్ని అభ్యాసం, అధ్యయనం చేయకపోతే ఎందుకండి ఈ స్వస్థతలు? ఎన్ని మార్లు స్వస్థత ప్రార్థన చేయించుకుని ఎన్ని మార్లు స్వస్థత పడినా ఏదో ఒక రోజున మనం జావడం ఖాయం. మీరు జావడం ఖాయం, నేను జావడం ఖాయం. నిజం కదా? అచ్చ తెలుగులో చెబితే మనం అందరం చేస్తాం. పుట్టడం గిట్టడం కొరకేననే మాట మనం ఎరుగుదాం కదా. అయినప్పుడు ఈ పుట్టడానికి గిట్టడానికి మధ్యకాలంలో మనము క్రీస్తును పోలేని జీవితాన్ని, దైవరూపాన్ని సంతరించుకోవాలి అంటే కేవలము శారీరక స్వస్థత ఒకటే సరిపోదు. కేవలము ఆర్థిక లబ్ధిని ఆశించి చేసే ప్రార్థనలు సరిపోవు. భౌతికమైన ఆశీర్వాదాలు సరిపోవు. ఆత్మ సంబంధమైన క్యారెక్టర్ను, క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ను కట్టుకోవాలి. అందుకు చాలా ఉపకరిస్తుంది ఈ సందేశాలు అందియడం అనేది. సంఘాలలో అది చాలా ప్రాముఖ్యం. రెండవది ఏమిటంటే పరిచర్య. అయితే పరిచర్యలో, పరిచర్య అంటే సంఘంలో ఏదైనా పరిచర్య కావచ్చు. నేను గతంలో ప్రస్తావించాను ఏమనంటే, వంట చేసే కృప దేవుడు నీకు ఇస్తే వంట చేయండి, వడ్డించే కృపనిస్తే వడ్డించే పని చేయండి. లేదు వడ్డించిన తర్వాత ఎంగిలాకులు, ఎంగిల్ ప్లేట్లు, ఎంగిల్ గ్లాసులు తీసివేయడం, శుద్ధి చేయడం దేవుడు నీకు ఇచ్చిన వరం అయితే దాన్ని నమ్మకంగా చెయ్యి, పరిచర్య చేయాలి. లేదు మందిరాలను ఊడ్చే పరిచర్య అయితే ఆ పరిచర్య చేయండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నాకు బాగా గుర్తుంది పరిచర్యను గురించి మాట్లాడుతున్నప్పుడు. నేను రక్షించబడి అప్పటికి 10-12 రోజులు అవుతుంది. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గర ఉన్న ఒక గ్రామానికి మొట్టమొదటిగా మా మామగారితో కలిసి ఈ మీటింగ్కి వెళ్ళాను, క్రైస్తవ కూటానికి వెళ్ళాను. అక్కడ ఓ పెద్ద ధనికుడైనటువంటి రైతు గారు కూటాలు పెట్టించాడు, దైవదాసులు పిలిపించి. నేను 10-12 రోజులు పసికోనన్న ప్రభువుని నమ్ముకున్నాను. ఆ రోజున వరుసలో కూర్చొని భోంచేస్తూ ఉండగా నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఓ నీరుకాయ బన్నీ వేసుకున్నాడు, నీరుకాయ పంచి మోకాళ్ళ దాకా ఎగ్గట్టాడు, పై పంచి కూడా నీరుకాయ పంచి. అంటే అతను ఇట్టే చూస్తే ఇట్టే తెలిసిపోతుంది ఏమని, అతడు ఒక రైతు కూలి అని, ఓ సామాన్యమైనటువంటి పేద కష్టజీవి అని. అందరితో పాటు భోజనం చేశాడు. భోజనం చేసి హడావిడిగా లేచి మిగిలిన వాళ్ళు ఆకులు ఎత్తైపోతున్నాడు, ఇస్త్రాకులు. ఆ రైతు గారు అన్నాడు, ఏ అబ్బాయి ఉండో, ఆకులు నువ్వేం తీయబాకు, మా పాలేళ్ళు తీస్తారు, మా నౌకరీలు ఉన్నారు మా దొడ్లో, వాళ్ళు తీసేస్తారు, నువ్వేం తీయొద్దయా అన్నాడు. అప్పుడు ఎంగిలాకులు ఒక 2-3 అప్పటికే చేతిలో పట్టుకుని అతడు అన్నమాట నా జీవితంలో మర్చిపోని మాట, అయ్యా
నాకు మీ మీటింగులకు రావడానికి బస్సు ఎక్కి ఛార్జీలు పెట్టుకుని బస్సు ఎక్కి రాలేకపోయినప్పటికీ నడిచి వచ్చానండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధులైనటువంటి ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు చేసిన భోజనాల ఇస్త్రాకులు ఉన్నాయి, ఎంగిలాకులు, వాటిని ఎత్తేద్దామని సమర్పణ చేసుకుని వచ్చానయ్యా, నన్ను కాదనకుండా నాకు ఈ భాగ్యం ఇవ్వండి అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అవరవరా, ఎంత ఆశ్చర్యం ఇది! ఒక రైతు కూలి, పేదవాడు, పామరుడు, కానీ పరిచర్య కొరకు ఎంత సమర్పణ, అంకిత భావం కలిగి ఉన్నాడో కదా. అలాగే మనం ఉండాలని నాకు అనిపించింది. అతడు నాకు నేర్పించిన పాఠం ఎంత విలువైంది. మరి సంఘములో పెత్తనం చేయడానికైతే చాలామంది బయలుదేరతారు, కానీ పరిచర్య చేయడానికి కావాలి. నడుం గట్టి ఏం చేయాలంటే, ఓడవాలంటే ఓడవడం, క్లీనింగ్ అంటే క్లీనింగ్, వడ్డనంటే వడ్డన, మరి వంట అంటే వంట, ఏదైనా సరే ఆ పని చేయడానికి